ఈసారి నిజంగానే రాజకీయాలకు వెళ్ళి ఒక ప్రధానమంత్రి ఎట్లా ఉండాలి, ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలి, దేశం ఏ డైరెక్షన్ తీసుకోవాలని అందరూ కూడా చర్చిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మోడీ అంటే ఆయన ఏ డైరెక్షన్లో పోతుందో వాళ్ళకి క్లారిటీ ఉంది. కొందరు అంగీకరించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు. అందరూ కూడా మోడీ డైరెక్షన్ తెలుసు. కానీ వేరే అపోజిషన్ ఒక సిద్ధాంతం లేని డైరెక్షన్ లేని పార్టీ వాళ్ళ సపోర్టర్స్కు తెలియదు ఏ డైరెక్షన్ పోతుంది. వాళ్ళ సపోర్టర్స్ కొంతమంది అంటారు రామ మందిరం పోతే మంచిగా అంటారు, కొందరు అంటారు రామ మందిరం పోకుంటే మంచిగా అంటారు. వాళ్ళే కన్ఫ్యూజన్. కొంతమంది అంటారు యూసీసీ మంచిది అంటారు, కొందరు యూసీసీ తప్పట్టు అంటారు. కొంతమంది అంటారు ట్రిపుల్ తలాక్ చాలా మంచిగా అంటారు, వేరు ట్రిపుల్ తలాక్ మంచిది కాని విషయాలు అంటారు. కొందరు అంటారు కాశ్మీర్ మన దేశంలో కలపాలంటారు, కొందరు అంటారు లేదు లేదా ప్రత్యేక దానికి రాజ్యాంగమే అడుగుతారంటారు. ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్. వాళ్ళకి అంగీకరించిన వాళ్ళ సపోర్టర్స్ కూడా కన్ఫ్యూజన్. కానీ మోడీ గారు ఉంటే మోడీని అంగీకరించడం తెలుసు, మోడీ డైరెక్షన్ మోడీని వ్యతిరేకించడం తెలుసు, మోడీ డైరెక్షన్. అందుకే ఈరోజు దేశము మోడీని నమ్ముతుంది, మోడీకి వ్యతిరేకంగా ఉన్నది కూడా మోడీ నమ్ముతుంది. బయట పెద్దగా కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ బలమైన కానీ పార్టీ డిస్కషన్స్ అయితే ఒకటి మాత్రం మోడీ గారు ఆ డిపో డైరెక్షన్ అందరికీ మోడీ డైరెక్షన్ అంటే తెలుసు. ఇటు అటు వాళ్ళకు అదే డైరెక్షన్ పోతారు. మోడీకి అంగీకరించడం నమ్ముతారు మోడీ ఆ డైరెక్షన్లో, మోడీకి వ్యతిరేకించడం కూడా ఆయన డైరెక్షన్ ఇద్దరికి మోడీ నమ్ముతారు. ఆయన ఇదే డైరెక్షన్ పోతాడు, ఆయన తిరగడు, అడుగు దాటడు, అడుగు దారి తప్పడు, అదే దారి మోడీ సపోర్ట్ చేస్తారు. కానీ అదే మోడీ అపోజిషన్ పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ అంటారు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు, రోజు ఒక డైరెక్షన్ మారుతుంటారు. దేని మీద కూడా వాళ్ళు టోటల్ కన్ఫ్యూజన్. ప్రతి దాని మీద వాళ్ళు సెక్యులర్ అంటారు, కానీ యూసీసీని వ్యతిరేకిస్తారు. యూసీసీ యూనిఫార్మ్ సెక్యులర్ అంటే దేశం మొత్తము మతాలకు అతీతంగా ఒకటే చెప్పబడాలి, అది చాలా సెక్యులర్. కానీ దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ మమ్మల్ని సెక్యులర్ వాళ్ళు రామ మందిరం పోవాలని కొంతమంది, పోవద్దని కొంతమంది, వాళ్ళు కన్ఫ్యూజన్. కొంతమంది వాళ్ళు ట్రిపుల్ తలాక్ తీయొద్దు, అది మంచిదే అని, కొంతమంది ట్రిపుల్ తలాక్ తీసేయాలి, ఇది పాత ఘోరమైన చిత్రం. ప్రతి దాంట్లో వాళ్ళ కన్ఫ్యూజన్. ఒక్క దాంట్లో వాళ్ళకే తెలియదు కాశ్మీర్ మన దాంట్లో ఉండాలన్నా లేకపోతే వాళ్ళకి వేరే చిత్రం ఉండాలి. కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరిస్తారు. లాస్ట్కు హైదరాబాద్లో వాళ్ళ క్యాండిడేట్ ముస్లిం క్యాండిడేట్ పెట్టాలన్నా హిందూ క్యాండిడేట్ పెట్టాలన్నా అది కూడా కన్ఫ్యూజన్. ఇక్కడ వాళ్ళు కవితని అరెస్ట్ చేయాలి, లిక్కర్స్ కానీ తప్పని తెలంగాణ నుంచి మళ్ళీ ఢిల్లీకి పోయే వరకు అదే లిక్కర్స్ కానీ కేజ్రీవాల్ని సపోర్ట్ చేయాలి. టోటల్ కన్ఫ్యూజన్. అండ్ ఈ కన్ఫ్యూజన్ కేవలము ఆ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం కాదు, కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కూడా అదే కన్ఫ్యూజన్. వాళ్ళకు రోజు ఏ పార్టీ పడుతుందో తెలియదు. కొన్నిసార్లు చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తారు, కొన్నిసార్లు వాళ్ళు అంగీకరించి ప్రతి దాంట్లో కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ వల్లనే వాళ్ళు ఓడిపోతున్నారు. ఈ క్లారిటీ వల్లనే బీజేపీ మోడీ గెలుస్తుంది.